కూటమి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే నాయకులు మాత్రం విజయోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో 2 ఏళ్ల పాలనపై అధికార పార్టీ నాయకులు నిర్వహించిన సభ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయటంలో విఫలమవడమే కాకుండా రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తోందన్నారు. అందుకే తాము వెన్నుపోటు నిరసనలు చేపడితే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. కానీ ఇప్పుడు కూటమి నాయకులు నిర్వహిస్తున్న సభలకు మనుషుల్ని డబ్బులిచ్చి తీసుకొస్తున్నారన్నారు. ఆ సభలు కేవలం జగన్ వ్యక్తిత్వ హననానికి, ఆయన్ని దూషించడానికే పెట్టినట్టుందన్నారు. విజయవాడలో సాయికృష్ణను దారుణంగా చంపి శవాన్ని కూడా మాయం చేశారన్నారు. అసలు పోలీసులకు మనుషుల్ని చంపే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. జోదం, గంజాయి, అక్రమ మద్యం రాజ్యమేలుతుంటే పట్టించుకోరు, కానీ సివిల్ పంచాయతీలు, వైసీపీ నాయకులపై కక్ష సాధింపులకు మాత్రం పోలీసులు ముందుంటున్నారన్నారు. ఈ పాలనపై తిరుగుబాటు మొదలైందని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాలలో కూడా 2 ఏళ్ల పరిపాలనపై విజయోత్సవ సభలు జరుపుతా ఉన్నారు. ఈరోజు అనంతపూర్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొన్నటి రోజు 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలను ఎత్తి చూపుతూ జరిపిన నిరసన కార్యక్రమాలకు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోసం చేసింది, వైఫల్యం చెందింది, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఈవెన్ న్యూట్రల్గా ఆలోచించే రాజకీయ పరిశీలకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత సానుకూలత రావడాన్ని ఓపెన్గానే ప్రస్తావిస్తున్నారు. వాళ్ళంతా కూడా 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాల్ని ప్రతిబింబించే రీతిలో, ప్రతిధ్వనించే రీతిలో ఈ ప్రదర్శనలకు ప్రజలు తరలి వచ్చారని చెప్పి, జగన్ గారు రోజు రోజుకు బలపడుతున్నారని, జగన్ గారి పట్ల రోజు రోజు కూడా సానుకూలత వ్యక్తం అవుతా ఉందని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీంతో బెంబేలెత్తిన అధికార పార్టీ ఈరోజు మళ్ళా అవసరమైతే ఒక్కొక్కరికి చాలా చోట్ల 500-1000 రూపాయలు కూలిచ్చి కూడా సభలను నిర్వహిస్తూ ఉంది. ఆ సభల్లో కూడా 2 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి బదులు కేవలం జగన్ యొక్క వ్యక్తిత్వ హననానికి దగా చేసింది ఈ పార్టీ అని, గొడ్డలి పార్టీ అని, సైకో జగన్ అని ఇట్లాంటి విమర్శలకే పరిమితమవుతా ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, రాష్ట్ర ప్రజలకు కొనగొనేటువంటి ప్రయోజనం కూడా ఏమీ లేదు. మీరు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయినారు? అర్రకొరగా చేసినటువంటి హామీలు ఎందుకు పూర్తిగా చేయలేకపోయినారు? ప్రజలకు మాటిచ్చి ఎన్నికైన తర్వాత ఈ విధంగా చేయడం అనేటువంటి వెన్నుపోటును మేము చేసే విమర్శకు సరైన రీతిలో నిర్మాణాత్మకంగా సమాధానం ఇవ్వడానికి బదులు ఈరోజు ఒకరిని మించి ఒకరు పోటీలు పడి జగన్ గారిని విమర్శిస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన కూడా మీరు నోరు విప్పండి. మాది అరాచక పాలన అన్నారు కదా, గొడ్డలి పార్టీ పాలన అన్నారు కదా, మీదేమని అడుగుతా ఉన్నా? అమరావతి కూటవేట దూరంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణలంక ప్రాంతంలో ఈరోజు ఒకటి దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా వంశీ కృష్ణని ఎంత దారుణంగా హింసించి పోలీసులే హత్య చేశారనేటువంటి విషయం కూడా ఈరోజు వెలుగులోకి వచ్చింది. దానిపైన మీ స్పందన ఏమని అడుగుతా ఉన్నా? మీ రెచ్చగొట్టే చర్యలు, మీ కక్షపూరిత విధానాల వల్ల స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఈరోజు పోలీసులు బలవుతున్నారు మీ వల్ల. ఒక వ్యక్తి తప్పు చేస్తే
ఈరోజు చట్టపరంగా శిక్షించడానికి, విచారించడానికి బదులు ఈరోజు చనిపోయే విధంగా 3rd డిగ్రీ ప్రయోగించి చనిపోతే ఈరోజు పై స్థాయిలో ఉన్నటువంటి డీజీపీ స్థాయి అధికారులకు సైతం తెలిసి దాన్ని మాయం చేసినారు. ఈరోజు వాళ్ళ అమ్మ పడే బాధన, ఆవేదన చూస్తుంటే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పోలీసులుగా ఆ విధంగా ప్రవర్తించే అధికారం మీకు ఎవరిచ్చినారని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రుల ఇండ్లపైన దాడులు చేసి జోగి రమేష్ గారు కానీ, రాంబాబు గారు కానీ వీళ్ళందరి ఇండ్లపైన దాడి చేయడం అనేటువంటిది గతంలో మంత్రుల స్థాయిలో వాళ్ళపైన ఎప్పుడు కూడా చూడలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ నిరసన తెలిపే అధికారాన్ని కాలరాస్తా ఉన్నారు. సోషల్ మీడియా పైన అటాక్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పద్ధతి ప్రకారం రాసేవాళ్ళని సైతం భయపెడతా ఉన్నారు, ఎత్తుపోయి హింసిస్తూ ఉన్నారు. బాగా పేరెన్నికన్నటువంటి నాగేశ్వర్ లాంటి వాళ్ళు, శ్రీహరి లాంటి వాళ్ళు, కృష్ణంరాజు లాంటి వాళ్ళు, అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకుల పైన తప్పుడు కేసులు బనాయించి రోజుల తరబడి జైళ్లలో పెడతా ఉన్నారు. శ్రీనివాసరావు గారిని సాక్షి జైల్లో పెట్టారు. మరి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి అరోచక పాలనకు స్పందించి రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీసు వర్గాలు చాలా అరాచకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చట్టబద్ధ పాలన లేకుండా చేస్తూ ఉన్నారు. అనవసరమైన వ్యవహారాల్లో, సివిల్ మ్యాటర్స్లో కూడా తలదూర్చి కేవలం ఆదాయం కోసం పనిచేస్తున్నారు. విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తూ ఉంటే దానివల్ల ఎంత లాభం వస్తూ ఉందని చూస్తున్నారు తప్ప అది ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈరోజు ఆలోచించడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తాగుడు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మరి వీటన్నిటిపైన కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఈ 2 ఏళ్ల పరిపాలన సందర్భంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అవన్నీ చెప్పకుండా పండుగలు చేసుకునేటువంటి నైతిక అధికారం మీకు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు. మీరు ఆస్తులు కల్పన అని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రం గుదిబండగా తయారయ్యేటువంటి రీతిలో అప్పులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతిలో పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతూ ఉందని చెప్పి చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ప్రొఫెసర్లు, మేధావులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ ఖర్చును భరించలేదు. వాటన్నిటికీ సమాధానం చెప్పండి, సరిదిద్దుకోండి. మీరు జగన్ గారిపై దాడి చేస్తే మీరేం బలపడరని చెప్పి చెప్తా ఉన్నా. అందుకనే ఇట్లాంటి అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో సంపద సృష్టించండి. మీ రాష్ట్రంలో ప్రజలకు కొనుగోలు శక్తి పెంచండి, జీడిపి పెంచండి. అదేవిధంగా రాష్ట్రంలో వచ్చే పన్నుల ఆదాయం పెంచండి, ప్రజల కొనుగోలు శక్తి పెంచండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కళ్ళు తెరవమని చెప్పి అహంభావంతో, అహంకారంతో పరిపాలన పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన చేయమని చెప్పి నేను కోరుతాను.